కడప నగరంలోని వివిధ పాల కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాల నాణ్యత, కల్తీలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ దాడులు నిర్వహించారు. పాల కేంద్రాల్లో విక్రయిస్తున్న పాల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ల్యాబ్ పరీక్షల అనంతరం పూర్తి నివేదికలు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాజమండ్రిలో వెలుగులోకి వచ్చిన కల్తీ పాల ఘటనతో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. పాలలో కల్తీ జరిగినట్లు తేలితే సంబంధిత కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే లైసెన్సులు రద్దు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రకారంగా తర్వాత డైరెక్టరు తర్వాత ఇంకా కొందరు పై అధికారులు ఈ యొక్క పాల కేంద్రాలపైన విస్తృతంగా చర్యలు చేపట్టాలనేసి మాకు సజెషన్స్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారంగానే ఈ రోజు నుంచి కూడా ఎక్కడైనా కానీ కూడా చిల్లింగ్ సెంటర్స్ కానీ చిన్న పాయింట్స్ కానీ ఎక్కడైనా కౌంటర్ సెంటర్స్ ఉంటాయి, చిన్న చిన్న కౌంటర్స్ పాయింట్స్ కూడా ఉంటాయి. దానిలో కూడా విస్తరణ తనిఖీలు చేస్తాము. ప్రతి శాంపుల్స్ కలెక్ట్ చేస్తాము. కలెక్ట్ చేసిన శాంపుల్స్ అన్ని కూడా మేము మా డైరెక్టరేట్ నుంచి ఐపీఎం పంపిస్తాము. ఐపీఎం నుంచి కూడా మాకు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని ఆచార్యం పంపించేసి, లేదంటే కూడా ఇప్పుడు జస్ట్ ఒక అర్ధగంట తర్వాత ల్యాబ్ కూడా మారుతుంది. ఆ ల్యాబ్ కాదు వేరే ల్యాబ్ కూడా అన్నారు. వాళ్ళు సూచన ప్రకారం మేము చెప్పిన ల్యాబ్కి పంపిస్తాము. ఆ రిపోర్ట్ ఒక 20 days లోపల వచ్చేస్తుంది. ఆ రిపోర్ట్ని బట్టి కూడా మేము ఈ పాల కేంద్రాలపైన తర్వాత యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకుంటామండి. అయ్యో గతంలో ఒక 4-5 కేజీలు రైడ్ చేశాము, శాంపుల్ తీసాము, పంపించాము. బట్ 50,000 వరకు కూడా జేసీ దగ్గర కూడా ఫైన్ వేయించామండి ఈ కడప జిల్లాలో. ఇది ఒక సమాచారం. రేపటి నుంచి కూడా విస్తరణ చర్యలు చేస్తాము, విస్తృతంగా దాడులు చేస్తామండి. ప్రతి ఒక్క చిల్లింగ్ సెంటర్స్ కానీ ఎక్కడైనా చిన్న చిన్న పాయింట్స్ ఉంటే కూడా అక్కడ మేము దాడులు చేస్తాము. సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి మాకు ఛాన్స్ ఉండదండి. మేము ఎంతసేపు అయినా జేసీ మేడం దగ్గరకైనా ఫైన్ వేయించాలా, లేకపోతే క్రిమినల్ కేసు బుక్ చేసి ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారితంగానే మేము యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇండివిజువల్గా ఇది కల్తీ ఉంది అని చెప్పడానికి లేదు. ఏ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కానీ ఏ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్లో కానీ ఉండదు. సో క్రిమినల్ కేసెస్ కూడా 12 కోర్టులో ఆల్రెడీ కడప కోర్టులో కొన్ని, ప్రొద్దుటూరు కోర్టులో కూడా జరుగుతున్నాయి, పులివెందల కోర్టులో కూడా కొన్ని జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా ఫాలో అప్ చేస్తున్నాము. ఇవన్నీ ఫాలో అప్ చేసి మేము